హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మహబూబ్ జిల్లా వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల కళాశాలలో అంటే అమ్మాయిలపై వేధింపులు మొత్తం తీవ్రతరం అయిపోయింది. మొన్న రీసెంట్లీగా ఒక 1 month బ్యాక్ కూడా అంటే బయారంలో కూడా ఒక అమ్మాయిలపై వేధింపులు ఉంటే వాళ్ళ కుల సంఘాలు కూడా హెచ్చరించే పరిస్థితి ఉంది. తాజాగా మొన్న 25వ తారీఖు నాడు కురివి ఏకలవ్య కళాశాలలో ఒక అమ్మాయిపై తీవ్రంగా వేధింపులకు గురియడంతో అంటే పాఠశాల యాజమాన్యం కానీ అటు ఉపాధ్యాయులు కానీ తీవ్రంగా అమ్మాయిని తీవ్ర చిత్రహింసలు పెడుతూ మానసికంగా వేధింపుతో ఆమె అదే రోజు మధ్యాహ్నం కళాశాలలో ఉన్నటువంటి మందు తాగి అంటే అపస్మారక స్థితిలో పోయింది. దీనిని కూడా కనీసం ఈ సంఘటన తెలిసిన ఉపాధ్యాయులు కానీ కళాశాల సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా ఏదైతే మధ్యాహ్నం నుంచి 25వ తారీఖు నాడు రాత్రి 10:30 వరకు కూడా ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అప్పటికి ఏఎన్ఎం వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆమె మళ్ళీ ఏఎన్ఎంలో ఇటు పేరెంట్స్ మబ్బాని ఏరియా హాస్పిటల్ నుంచి చికిత్స చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె ఇవాళ వరకు కూడా ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అసలు ఏం జరిగింది, మరి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నాన్న ఉన్నాడు. సార్ మీరు చెప్పండి, మొన్న అమ్మాయి 25వ తారీఖు నాడు అంటే మందు తాగిందని చెప్తున్నారు కదా, అసలు ఏం జరిగింది? అసలు అంటే 25వ తారీఖు మధ్యాహ్నము పాయిజన్ తీసుకుంది వామిటింగ్ చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్ పోయి ఆ మేడం ఎన్ఎం మేడం చెప్తేనే ఆ ఎన్ఎం మేడం డే మొత్తం చెప్పకుండా రాత్రి 25వ తారీఖు రాత్రి 10:30 మాకు ఫోన్ చేస్తే మేమిద్దరం భార్యాభర్తలు వచ్చి హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం వాళ్ళ తర్వాత వచ్చారు. 11కి వచ్చి అధ్యయనం చేసి మేడం మీరు వెళ్ళిపోండి, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు భార్యాభర్తలు. సారు వాళ్ళ మేడం వచ్చి మేడం మీరు వెళ్ళిపోండి, నైట్ పూట 12 అవుతుంది కదా మీరు వెళ్ళిపోండి. సరే మేము చూసుకుని మేము ఇద్దరం అన్నీ ఉండిపోయాం. నైట్ మొత్తం ఉండి మా 26వ తారీఖు కూడా హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మేడం మధ్య 10 గంటలకు వచ్చి ఏమున్నది ఏంటిది ఎట్లున్నది అంటే చూసి వెళ్ళిపోయింది మేడం. అప్పటి నుంచి అసలు ఎవరు రాలేదు. స్కూల్ యాజమాన్యం కానీ కాలేజ్ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ సార్లు కానీ ఎవ్వరు వచ్చి ఏమైంది ఏంటి దాన్ని అడిగే నాదుడే లేడు. అమ్మాయి ఏం చదువుతుంది అసలు, ఎందుకు కారణం అసలు? అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్. ఏంటిదంటే మానసిక ఒత్తిడి వల్ల నేను అడిగాను. ఎవరు చేస్తున్నాడు మానసిక ఒత్తిడి వల్ల ప్రిన్సిపాలు, అందులో ఉన్న టీచర్లు, అందులో ఉన్న సిబ్బందులు, వర్కర్లు ఏంటిదంటే ఏం అడిగినా కానీ ఏమైనా మానసిక ఒత్తిడి వల్ల నేను తీసుకున్న డాడ్ అన్నది నేను అడిగాను. పూర్తిగా మీ అమ్మాయి మీద టార్గెట్ చేసి ఏమన్నా అంటే ఒక మా అమ్మాయే కాదు చాలా మంది మీద అట్టే ఉన్నది. వాళ్ళు బయటికి రావట్లేదు. ఏంటిదంటే ఏ పేరెంట్స్ వచ్చి ఏ తల్లిదండ్రులు వచ్చి అడిగినా పిల్లల మీద టార్గెట్ చేస్తున్నారు. మాకేంటిదంటే ఏ తల్లిదండ్రులు పోయినా గేట్ వరకు మేము ఉంటున్నాం, లోపల పోనిస్తారు. ఏమంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డుకి అడిగినా ఏంట్రా బాబు మాకు పోనీ అంటే మాకు ప్రిన్సిపాల్ సార్ చెప్పిండు మీరు బయటనే ఉండాలంట, లోపలికి వెళ్ళవద్దు. అరే ఏం జరుగుతుంది రా భయ్, మొన్న కూడా అట్లా ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయిని కొట్టిరట, ఫ్యాడ్ తోటి కొట్టిరట హౌస్ మేడము, వాతలు పడ్డాట. మేము పోతామే అడుగుతా అంటే మీకు ఆలో లేదు లోపల, ఏమైనా మీరు బయటికి వెళ్ళాలంటే అంటే మేము అట్లనే వెళ్ళి వస్తున్నాం. 2వ శనివారం పోయినా బయటే వస్తున్నాం. అక్కడ తినడానికి కూడా వసతి లేదు. ఆ కోతులు తిరుగుతాయి, ఆ కోతులు ఎగిన దాంట్లో కూర్చొని. గతంలో మీ అమ్మాయి కాకుండా గతంలో ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి? అప్పుడు అమ్మాయిని అంటే నైట్ పూట తిరుగుతున్నారు, ఏం జరిగినా అప్పుడు? ఆ నైట్లో కూడా జరిగినాయి. అప్పుడు కూడా మేము అడిగాము. 6 month బ్యాక్ హాస్టల్ ఆగస్టు నెలలో పోయి అడిగాము. అప్పుడు కారణాలు ఏంటి? అప్పుడు కారణాలు ఎంత అంటే అమ్మాయి మీదనే టార్గెట్ ఇల్లది. అమ్మాయి ఏ తప్పు చేయకున్నా అమ్మాయి మీదనే ఏంటిదంటే ఏదో ఒకటి నిందలేసి వాళ్ళదేమో తప్పించుకుంటారు, అమ్మాయిల మీదనే టార్గెట్ చేస్తారు. ఏమంటారు అంటే మీ అమ్మాయికి ఇట్లా చేసింది, నైట్లో పోతుంది, లెటర్ రాస్తుంది. అది ఇష్యూ కాదు. అది అమ్మాయిలు ఆ పని చేయరు కాబట్టి వాళ్ళ మీద తప్పులు లేకుండా అమ్మాయిల మీద తప్పు రూస్తారు. ఇప్పుడు సేమ్ మాది కూడా అట్లనే. ఇప్పుడు ఏంటిదంటే అమ్మాయికి మానసిక ఒత్తిడి వల్ల ఆమె తీసుకున్నది ఏదో ఒక మాట. అంటే అమ్మాయిలు ఎట్లా ఉంటుంది, అబ్బాయిలు అంటే వేరు. అమ్మాయిల మీద రుద్దుకుంటా పోతా అంటే ఏ అమ్మాయినా అంతే, నా బిడ్డ అని అంతే, వేరే వాళ్ళ బిడ్డ అని అంతే. ఇప్పుడు ఏదో ఒక టార్గెట్ పెడతా అంటే ఏమో టార్చర్ చేస్తా అంటే ఏదో మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళు ఫైదా తీసుకుంటారు. విధంగా మానసిక ఒత్తిడి గురి చేస్తున్న నేపథ్యంలో మరి అమ్మాయి మీకు ఎప్పుడన్నా ఫోన్ల ద్వారా కానీ ఇతర బంధువుల ద్వారా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు హాస్టల్కి వచ్చిన నేపథ్యంలో కూడా ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తున్నారు అని ఏమైనా మీకు సమాచారం అందించి చేరవేసింది? చెప్పారు. ఆ మధ్యలో వెళ్ళినప్పుడు అమ్మాయి చెప్పింది, డాడీకి ఇట్లా చెప్తున్నా డాడీ, వార్డెను లేడీ వార్డెను ఆమె ఏమన్నదంటే
డాడీ మా ఫ్రెండ్తో నేను మాట్లాడొద్దట, కలవద్దట. ఎందుకు బిడ్డ, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదా. ఎందుకంటే డాడీ నాకు ఇట్లా కలవద్దు అంటుంది. ఏమన్నా అటు వెళ్తేనేమో నువ్వు ఎటు వెళ్తున్నావు, నీకేం అవసరము, హాస్టల్ పంది లెక్క తింటారు, ఇది చేస్తారు. అరే బిడ్డ, మీకోసం వచ్చిన ఫుడ్ అది, మీకోసం గవర్నమెంట్ పంపిస్తుంది, వాళ్ళకి జీతాలు ఇస్తుంది. మీకు వచ్చేసి రోజుకి వచ్చేసి 120 రూపాయలు వస్తుంది. అది మీకు వచ్చిన ఫుడ్ కాబట్టి మెనూ ప్రకారం మీకు ఇవ్వాలి. డాడీ మేము ఏం అడిగినా డాడీ మా మీద టార్గెట్ చేస్తున్నారు. అట్లా 20వ తారీఖు నాడు వచ్చిన ఆ నైట్ తోలిపోయారు. ఇంతవరకు కూడా వాళ్ళు రాలేదు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మరి దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏది ఉంది? అమ్మాయి పరిస్థితి అంటే ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది, కానీ తర్వాత ఏమైతే తెలియదు. అది పాయిజన్ కాబట్టి, ఫెనైల్ కాబట్టి అది మొత్తం తింటుందట. పురుగు ఎట్లా తింటుందో మనకి, అది శీలం, ఇనుము శీలం బట్టి తింటే అట్లా తింటుందట. కాబట్టి రేపు ఎల్లుండి వెళ్ళి సిటీ స్కానింగ్ చేయించాలి. అందుకు నేను ఏంటంటే మానసిక ఇప్పుడు సాయంత్రం వెళ్ళి కలెక్టర్ ఒకటి లేట్ చేయగలుగుతాను. దీనిపై అంటే కలెక్టర్కి ఫిర్యాదు చేయాల్సింది మీరు? కలెక్టర్ ఫిర్యాదు చేసుకోవాలి. అందరిగా మొత్తం తండ్రి ఆవేదన మాత్రం ఈ విధంగా ఉంది. అయితే 20వ తారీఖు నాడు అంటే మా నైట్ 11:30కి అయితే హాస్పిటల్లో జాయిన్ అయింది. అప్పటి నుంచి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇవాళ కోలుకొని ఇంటికి పోయింది. దీనిపై కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం కళాశాల సిబ్బంది కూడా ఎవరు ఇక్కడ రాలేదు, కనీసం పట్టించుకుని నాదులు లేరు. మరి పొద్దున ప్రాణపోతే పరిస్థితి అని చెప్పేసి తన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ఉన్నతాధికారులు కానీ కలెక్టర్కి ఫిర్యాదు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు.